అందరికీ నమస్కారం. ప్రశాంతమైన ఈ రాత్రివేళ సుధామూర్తిగారి గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ నుండి తీసుకున్న ఒక అద్భుతమైన కథను మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. మనిషికి ఉండాల్సిన అత్యంత అందమైన లక్షణం అదేనండి, నిజమైన దయ గురించి ఈనాటి మన కథా వివరణ ఉండబోతోంది. ఒక మాయాకుండ చుట్టూ తిరిగే ఈ కథను ప్రశాంతంగా వింటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుందాం. సరేనా? ఇక కథలోకి వెళ్దాం రండి. ఒక అందమైన సాయంత్రం అజ్జీ తన ఇంట్లోని వెచ్చని పిస్తకాల గదిలో పిల్లలందర్నీ కూర్చోబెట్టుకుని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. మీరు పెద్దయ్యాక ఏమవుతారు అని. పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో కల చెప్పారు. ఒకరు పర్యావరణ శాస్త్రవేత్త అని, మరొకరు వ్యోమగామి అని, ఇంకొకరు ఫ్యాషన్ డిజైనర్ అని. అవన్నీ విన్నాక అజ్జి నవ్వి ఒక ముఖ్యమైన మాట చెప్పింది. మన జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉండాలి, కానీ ఆ లక్ష్యం ఇతరులకు సహాయపడేలా ఉండాలి అని. సరిగ్గా ఈ గొప్ప పాఠాన్ని నేర్చుకున్న రవి అనే ఒక దయగల యువకుడి కథను అజ్జీ ఇప్పుడు మనకు చెప్పబోతోంది. విందాం. ఇప్పుడు ఒక్కసారి మనం రవి స్థానంలో ఉండి ఆలోచిద్దాం. ఒక పెద్ద ఎడారికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామమది. అక్కడ వర్షాలు పడి ఏకంగా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఆ మండుటెండలో దుమ్మురేగుతున్న గాలిలో తన చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటున్నాడు రవి. అక్కడ ప్రతి నీటిబొట్టు ప్రాణంతో సమానమే. ఒకరోజు ఆ విపరీతమైన ఎండలో ఒక వృద్ధుడు బాగా అలసిపోయి రవి దుకాణం ముందున్న బల్లపై ఒక్కసారిగా కూలబడ్డాడు. ఆ పెద్దాయన ఎంతగా అలసిపోయాడంటే కనీసం నోరు విప్పి మాట్లాడటానిక్కూడా అతనిలో శక్తిలేదు. చాలా కష్టపడి ఆ వృద్ధుడు నోరు తెరిచి అడిగిన ఒకే ఒక్క మాట మీరు. అప్పటికే రవి దగ్గర ఆ రోజంతా అతను తాగడానికి సరిపడా నీరు మాత్రమే ఒక చిన్న కుండలో మిగిలి ఉంది. ఎండకు తన గొంతు ఎండిపోతున్నా సరే, సహజంగానే ఎంతో దయ ఉన్న రవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తనకోసం దాచుకున్న ఆ చివరి నీటి బొట్టును కూడా తీసుకెళ్లి ఆ వృద్ధుడికే ఇచ్చాడు. ఆ పెద్దాయన ఆ నీటిని ఒక్క గుక్కలో తాగేసి ఆగకుండా రవి దగ్గరున్న కుండను కూడా తీసుకుని అందులోని నీటినంతా తాగేశాడు. రవికి తాగడానికి ఇక చుక్క నీరు కూడా లేదు. అయినా సరే ఆపదలో ఉన్న ఒకరికి సహాయం చేశానన్న గొప్ప తృప్తితో ఉండిపోయాడు రవి. సరిగ్గా ఆ తరువాత జరిగిన అద్భుతమే ఈ కథలో అసలైన మలుపు. మధ్యాహ్నం ఎండ పెరిగే కొద్దీ రవికి విపరీతమైన తలనొప్పి, దాహం మొదలయ్యాయి. కనీసం ఒక్క చుక్క నీరైనా మిగిలి ఉంటుందేమో అని ఆశగా ఆ ఖాళీ కుండను వంచి చూశాడు. ఆశ్చర్యం! అప్పటివరకు ఖాళీగా ఉన్న ఆ కుండ అమాంతం నీలిరంగు వెలుగులు చిమ్ముతూ తీయటి స్వచ్ఛమైన నీటితో నిండిపోయి ప్రకాశిస్తోంది. రవి ఆశ్చర్యంగా ఆ నీటిని తాగగానే అతని దాహం తీరడమే కాకుండా తలనొప్పి కూడా సెకండ్లలో మాయమైపోయింది. రవి చూపించిన దయకు మెచ్చి ఆ వృద్ధుడు ఇచ్చిన మాయాకుండాది. ఆ మాయాజాలం అక్కడతో ఆగిపోలేదు సుమా. ఆ మరుసటి రోజు కరీం అనే యువకుడు బాగా కుంటుకుంటూ రవి దుకాణానికొచ్చాడు. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో కరీం కాళ్ళు దెబ్బతింది. ఆ ఎండకు బాగా అలసిపోయి కుంటున్న కరీం రవి కుండలోని నీటినడిగి తాగాడు. అంతే, ఎప్పటినుంచో అతన్ని విపరీతంగా బాధపెడుతున్న ఆ కాలు కుంటుతనం మాయమైపోయి కరీం మామూలుగా నడవడం మొదలుపెట్టాడు. ఆ మాయకుండలోని నీటికి ఇలాంటి జబ్బునైనా నయం చేసే అద్భుతమైన శక్తి ఉందని అప్పుడు రవికి అర్థమైంది. ఈ అద్భుతం గురించి తెలుసుకున్న వెంటనే కరీం జ్వరంతో కాలిపోతున్న తన చెల్లెలు చిన్నారి ఫాతిమాను పరుగుపరుగున రవి దగ్గరకు తీసుకువచ్చాడు. రవి వెంటనే ఆ మాయాకుండలోని నీటిని ఫాతిమా చేత తాగించాడు. నీరు తాగిన కొద్ది నిమిషాల్లోనే ఆ చిన్నారి జ్వరం పూర్తిగా తగ్గిపోయి ఎంతో ఉత్సాహంగా లేచి కూర్చుంది. ఆ మాయాకుండలోని నీరు ఎంతటి గొప్ప ఔషధమో కదా! నిస్వార్థమైన దయకు ప్రకృతి ఇచ్చే బహుమతి ఎంత స్వచ్ఛంగా, ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇది మనకు అద్భుతంగా చూపిస్తోంది. క్రమంగా రవి నడుపుతున్న ఆ చిన్న దుకాణం ఆ గ్రామ ఆస్పత్రిగా మారిపోయింది. అనారోగ్యంతో ఉన్న గ్రామస్తులు పెద్ద క్యూ కట్టి మరీ రవి వద్దకు రావడం మొదలుపెట్టారు. రవి ఎవరి దగ్గరా డబ్బులు ఆశించకుండా ఆ స్వస్థత చేకూర్చే నీటిని అందరికీ ఉచితంగా ఇచ్చేవాడు. పేద గ్రామస్తులు తమ కృతజ్ఞతగా ఇచ్చిన పళ్ళు, కూరగాయలు లాంటి చిన్న చిన్న బహుమతులు, మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వాదాలతో రవి గుండె ఎంతో సంతోషంతో నిండిపోయేది. ఆ చిన్న దుకాణం ఇప్పుడు ప్రజల ఆనందంతో వెలిగిపోతోంది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఒకరోజు ఒక ధనిక భూస్వామి సేవకుడు రవి వద్దకొచ్చాడు. పేదలకు సేవ చేయటం మాని తన యజమానికి సేవ చేస్తే చాలా డబ్బు, ఖరీదైన బహుమతులిస్తానని ఆశపెట్టాడు. సరిగ్గా అప్పుడే ఇప్పటివరకు వెచ్చగా, ప్రకాశవంతంగా ఉన్న రవి మనసులోకి ఒక చీకటిలాంటి దురాశ ప్రవేశించింది.
ఆ రోజు క్యూలో ఉన్న పేదలను రేపు రమ్మని కఠినంగా పంపించేసి ఆ చల్లని మసకబారిన వ్యక్తిగత లాభం కోసం రవి ఆ ధనవంతుడి దగ్గరకు వెళ్లాడు. అలా కాలం గడిచి మరలా వేసవికాలం వచ్చేసింది. సరిగ్గా ఒకరోజు రవి దుకాణానికి ఇద్దరూ వచ్చారు. వారిలో ఒకరు పాత రోజుల నాటి దాహంతో ఉన్న వృద్ధుడు, మరొకరు సాక్షాత్తు మహారాజు పంపిన దూత. ఆ దూతేమన్నాడంటే, మహారాణిగారికి దోమ కుట్టిందని వెంటనే వచ్చి మాయానేటితో వైద్యం చేస్తే రాజుగారు బంగారు నాణేల వర్షం కురిపిస్తారని ఆశపెట్టాడు. ఆలోచించండి, ఒకవైపు ఎండకు దాహంతో అల్లాడుతున్న వృద్ధుడు, మరోవైపు రాజుగారి బంగారం. ఇప్పుడు రవి మనసులో ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. ఏదెంచుకోవాలి అన్నది రవికి ఎదురైన ఒక పెద్ద పరీక్ష. ఒక్క క్షణం మనం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచిద్దాం. అసలు నిజమైన దయ అంటే ఏమిటి? రవి ఇప్పుడు ఎవరికి సహాయం చెయ్యాలి? అతనికి ఆ మాయాకుండను ఇచ్చింది ఎవరని రవి గుర్తుచేసుకోవాలి కదా. ఒక మంచి మనసున్న వ్యక్తి ఈ సమయంలో ఏమి చెయ్యాలని మనం అనుకుంటున్నాం? ఆ వృద్ధుడి దాహం తీర్చడం సరైనదా, లేక కేవలం ఒక చిన్న దోమకాటుకు వైద్యం చేసి బంగారం సంపాదించడం సరైనదా? పాపం రవి దారి తప్పాడు. ఎప్పుడైతే అతని మనసులో ఆ అత్యాశ ప్రవేశించిందో అతని కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. ఒకవైపు పాత బల్లపై నిస్సహాయంగా ఆ వృద్ధుడు వేచి ఉండగానే, మరోవైపు బంగారు నాణేల వర్షం కురుస్తుందని పగటి కలలు కంటూ రవి తన మాయాకొండను పట్టుకుని రాజభవనం వైపు పరుగుతీశాడు. తానొకప్పుడు ఎంత దయగలవాడో పూర్తిగా మర్చిపోయాడు. పేదవాడిని వదిలేసి కేవలం ధనవంతుల నుండి లాభం పొందాలనే అతని ఆలోచన అతన్ని పూర్తిగా తప్పుదారి పట్టించింది. ఆశగా రాజభవనానికి చేరుకున్నాడు రవి. మహారాణి చేతిపైయున్న దోమకాటుకు వైద్యం చేయడానికి తన మాయాకుండను వంచాడు. కాని అందులో నుండి ఒక్క చుక్క, కనీసం ఒక్కటంటే ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ఆ కుండ పూర్తిగా ఎండిపోయుంది. అది చూసిన రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. మోసగాడా, మాకే అబద్ధాలు చెప్తావా అని గర్జించాడు మహారాజు. మాయల పేరుతో మోసం చేస్తే గ్రామం నుండి బహిష్కరిస్తానని కఠినంగా హెచ్చరించి రవిని అక్కడ్నుండి గెంటేశాడు. అవమాన భారంతో తలదించుకుని రవి నెమ్మదిగా తన దుకాణానికి తిరిగివచ్చాడు. అతని దుకాణం ఖాళీగా, ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఆ వృద్ధుడు కూడా లేడు. రవి ఎంత పిలిచినా ఎవ్వరూ పలకలేదు. అప్పుడే రవికి ఒక పెద్ద నిజమర్థమైంది. అతనికి ఆ అద్భుతమైన బహుమతి ఇచ్చింది మరెవరో కాదు, ఆ వృద్ధుడే. రవిలో దయ చచ్చిపోయి దురాశ పెరిగిందని గ్రహించిన ఆ పెద్దాయన తన మాయాశక్తిని వెనక్కి తీసేసుకున్నాడు. ఆ గొప్ప బహుమతిని రవి శాశ్వతంగా కోల్పోయాడు. చీకటిలో ఒంటరిగా కూర్చున్న రవికి తన తప్పు స్పష్టంగా అర్థమైంది. పాత రోజులను గుర్తుచేసుకున్నాడు. ఒకప్పుడు పేదలకు ఉచితంగా వైద్యం చేసినప్పుడు వాళ్లు ఎంతో స్వచ్ఛంగా చూపించిన ప్రేమ, మనస్ఫూర్తిగా ఇచ్చిన ఆశీర్వాదాలు, వాళ్ల పెరటిలో పండిన కూరగాయలు, ఇవన్నీ అతని కళ్ల ముందు కదలాడాయి. అత్యవసరమైన వారిని వదిలేసి డబ్బున్నవారి వెంటపడి తానెంత స్వార్థపరుడిగా మారాడో తలుచుకుని రవి మనస్సు ముక్కలైంది. ఎంతో బాధపడ్డాడు. అయితే రవి అక్కడే ఆగిపోలేదు. తన తప్పు నుండి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. అతను నిరాశపడకుండా ఒక కొత్త ప్రణాళికను అమలు చేయాలనుకున్నాడు. మాయాశక్తులపై ఆధారపడకుండా తనకు గ్రామస్థులు బహుమతులుగా ఇచ్చిన డబ్బునంతా పొదుపు చేసి ఆ ఎడారి గ్రామానికి ఒక నిజమైన వైద్యుడిని తీసుకురావాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. చూశారా, నిజమైన మాయాజాలం మంత్రాలలో కాదు, మన కష్టార్జితంతో ఇతరులకు సాయం చేయడంలోనే ఉందని రవికి తెలిసొచ్చింది. అప్పట్నుండి ప్రతిరోజూ సాధారణ నీటితో ఆ కుండను నింపి దాహంతో ఉన్నవారికిస్తూ తన తప్పును సరిదిద్దుకోవడానికి నిజాయితీగా పనిచేయడం ప్రారంభించాడు. అజ్జీ ఈ అందమైన కథను ముగించి పిల్లలవైపు చూసింది. కథ విన్న పిల్లలందరూ చాలా లోతైన ఆలోచనలో పడ్డారు. అజ్జీ నవ్వి నెమ్మదిగా వాళ్లందర్నీ నిద్రపోవడానికి పంపింది. నిజమైన దయ అనేది ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేదే అని ఈ కథ మనకు ఎంతో అందంగా గుర్తుచేస్తుంది కదూ. మరి ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయే ముందు మనందరం ఒక్కసారి ఆలోచిద్దాం. రేపుదయం నిద్రలేచాక మనం మన చుట్టూ ఉన్నవారికి ఎలా మన నిజమైన దయను చూపుతామో. ఈ అందమైన ఆలోచనతోనే ప్రశాంతంగా నిద్రపోండి. శుభరాత్రి. ఉదయం ఒక కొత్త దయగల ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం.